జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై ఓడిపోయి సంవత్సరం తిరక్కముందే, సంవత్సరం ఫస్ట్ 6 నెలలు తిరక్కముందే, 3 నెలలు తిరక్కముందే తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు దాని యజమానుల భాషలో చెప్పాలి అంటే జగన్ ఒక అసాధారణమైన మనిషి అంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ పాజిటివ్, ఆయనకు ఉన్నటువంటి క్రేజు, ఇవన్నీ వైసీపీని చాలా త్వరగానే మళ్ళీ రైట్ పట్టాలు ఎక్కించాయి. 164 సీట్లతో అధికారంలో వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంవత్సరం తిరక్కముందే భయపడే పరిస్థితి. కారణం, అసలు ఎన్నికల ఫలితాల నుండి రకరకాల అనుమానాలు వెలువడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే శకుని పాచికలు అని. మనం ఎక్కడైనా చూస్తామా ఇంత ఫాస్ట్గా అధికార పార్టీ నుంచి వైసీపీ అంటే విపక్షంలో ఉన్న పార్టీ వైపు, ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ వైపు చేరికలను మనము ఇంత త్వరగా చూస్తామా? పెద్ద పెద్ద నాయకులే చేరుతూ ఉన్నారు. మొన్న టీడీపీకి 4 దశాబ్దాలు పనిచేసిన, అంటే 4 దశాబ్దాలు రాజకీయాల్లో ఉండి 4 దశాబ్దాలు టీడీపీకి పనిచేసినటువంటి పాలకొండ రాయుడు గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కొడుకు వీళ్ళందరూ వచ్చి రాజీనామా చేసి జగన్ పార్టీలోకి వచ్చేయడం చాలామంది. కొన్ని చోట్ల వందల కుటుంబాలు వైసీపీ కండువాలు కప్పుకుంటూ ఉన్నాయి. వందల కుటుంబాలు. తాజాగా ఈరోజు కూడా జనసేన పార్టీకి చెందినటువంటి చాలామంది వైవి సుబ్బారెడ్డి గారు, పేర్ని నాని గారు, దేవినేని అవినాష్ వీళ్ళ నేతృత్వంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను అనే వైసీపీలో పనిచేశారు కదా ఎమ్మెల్యేగా. తర్వాత ఆయన జనసేనలోకి వెళ్ళారు కదా. ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు జనసేనలోకి పోయారు. ఇందులో కొందరు చాలామందే ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వచ్చవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యాషపోగు దేవమణి శ్రీనివాసట, వీళ్ళతో పాటు చాలామంది వెళ్ళారు. సో అక్కడ జనసేన పార్టీ ఆ విధానాలేందో వాళ్ళేందో సంవత్సరం మేము పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఊపిరాడటం లేదు. అక్కడ ఎందుకు వచ్చామో దిక్కు తెలియడం లేదు. వద్దురా బాబు మేము వెనక్కి వచ్చేస్తాము అని చెప్పి వైసీపీ నాయకులను అడిగి వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, పేరు చాలామంది నేతలు హాజరయ్యారు. యాక్చువల్గా అయితే వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అధికారంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు. ఇంకా అధికారం 3.5 సంవత్సరాల పైన ఉంది. వదిలిపెట్టేసుకుంటున్నారు, ఉండలేకున్నారు. మరి నేను చాలాసార్లు చెబుతా, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ స్థాయి నేతలకే ప్రజల అసంతృప్తి అనేది ఈజీగా కనిపిస్తుంది ప్రభుత్వం మీద. మామూలు అసంతృప్తిగా లేరు, ఒక రేంజ్లో ఉన్నారు. మరి అది అందరికీ అర్థమవుతుందో లేదో పాలకులకి, అందరికీ తెలుసులేండి. చాలామంది ప్రశ్న, అసలు జగన్ ఎట్లా ఓడిపోయారంటారు. ఆయన క్షేత్రస్థాయికి వస్తే ఆయనకి జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళుగానే అదిగో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడేమో అని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి భయానికి వచ్చేసారు. అండ్ నేను ఇంతకుముందే చెప్పాను, వైసీపీలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వైసీపీ నాయకులతో సంపాదింపులు జరుపుతున్నారు అని. వైసీపీలో కట్ చెప్పేసి రెడీగా ఉంచుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో చాలామంది వస్తారు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే వస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఇది కూడా ముమ్మాటికి నిజం కాబోతూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఎంత ట్రై చేసి ఏం చేసి ఆయన ఏదో బలహీనం చేద్దామనన్నా అది అయ్యే పని కాదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయడం వీళ్ళ వల్ల ఖచ్చితంగా కాదు. ముగ్గురు కాకుండా ఇంకో 10 మంది పార్టీలు కలిసి ఏమన్నా గట్టిగా చేతులు కలుపుకొని జగన్ గారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారేమో, పని చేయగలుగుతారేమో. కానీ ఒంటరిగా వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనము చేయలేరు. క్షేత్రస్థాయిలో జనం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వాల వరకు అందరికీ తెలిసి ఈ విషయం.